వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో క్వశ్చన్ నెంబర్ 40 నుంచి చెప్పుకుందాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 40 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. Madhu takes twice as much time Uma to complete a work. Madhu, Uma. Okay? ట్వైస్ అంట. మధు ఏం చేస్తున్నాడు? ఉమా కంటే రెట్టింపు సామర్థ్యం గలవాడు. ఓకేనా? రెట్టింపు సామర్థ్యం గలవాడు. అండ్ రాహుల్ డస్ ఇట్ ఇన్ ద సేమ్ టైమ్ యాజ్ మధు అండ్ ఉమా టుగెదర్. ఓకే? రాహుల్ అనే వ్యక్తి మధు అండ్ ఉమా ఇద్దరు చేసే పని అంతా చేస్తారంట. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 2 ఎల్సిఎం 1 2. వీళ్ళిద్దరు చేసేంత చేస్తారు అంటే ఓకే 3 కదా, 3 యూనిట్స్ 2/3. రాహుల్ ఎంత? 2/3. రాహుల్ ఎంత? 2/3. ఓకే? ఇఫ్ ఆల్ 3 వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 6 days, దెన్ టైం టేకన్ టు మధు టు ఫినిష్ ద వర్క్ ఈజ్ అన్. ఓకే? అందరూ కలిసి పనిచేస్తే మధు, ఉమా, రాహుల్ అందరూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 6 days. అందరూ కలిసి పనిచేస్తే 6 days పడుతుంది. ఓకేనా? కానీ మధు అంటే ఎంత? మధు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. సింపుల్ అయిపోయింది. ఓకే? men into days ఏమవుతుంది? ఎల్సిఎం. ఓకే? చూడండి, 6 into 6/1 హౌ మచ్? 36 డేస్ ఈజ్ రైట్ ఆన్సర్. 36 days అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 41 very very important. A takes 5 days more than B to do a certain job and 9 days more than C. Okay? A అనే వ్యక్తి, B అనే వ్యక్తి, C అనే వ్యక్తి ఉన్నారు. A అనేవాడు C కంటే CX అనుకున్నాం అనుకో, A ఏమవుతుంది? X + 9. ఓకే? బి కంటే ఏ అనేవాడు 5 రోజులు ఎక్కువ అంటే ఈడెంత? అప్పుడు X + 4. X + 4కి 5 యాడ్ చేస్తే X + 9 వచ్చింది. ఓకేనా? ఇలా ఉంటే నేనేం చెప్పాను మీకు? ఇది చూడండి, సి ఎక్స్ అయితే X + 9 X + 9 X + 4 అలా ఉంటే ఏం చెప్పాను? ఈ రెండు రూట్లో ఏమన్నాను? √9 × 4 √36 అంటే 6 days. సి అనేది ఎన్ని రోజులు? 6 days. సి అడిగితే 6 days. క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ ఫినిష్ ద జాబ్ ఇన్ సేమ్ టైమ్ యాజ్ సి. సి = A + B అని ఇచ్చాడు. అంటే ఎంత? సి 6 రోజులు అయితే A + B కూడా 6 రోజులే. ఓకేనా? హౌ మెనీ డేస్ ఏ అలోన్ డూ ఇట్? In how many days A alone can do it? A ఎంత? X + 9. 6 + 9. 6 + 9 means 15 days. 6 + 9 means 15 days. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ నేను సాల్వ్ చేశాను. ఓకేనా? అంటే ఏంటి? ఏ ఒకడే సి కంటే ఇన్ని రోజులు ఎక్కువ, లేకపోతే ఏ ఒకడే ఏబి కంటే ఇన్ని రోజులు ఎక్కువ. ఎన్ని రోజులు? 9 రోజులు. బి ఒకడే ఏబి కంటే 4 రోజులు ఎక్కువ. అయితే ఏం చేసాం? రూట్లు వేయాలని చెప్పాను. జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో వస్తుందని చెప్పాను. ఓకేనా? చాలా ఈజీ అన్నమాట క్వశ్చన్. ఓకే? క్వశ్చన్ నెంబర్ 42. Question number 42.
ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ అనేవాడు బి కంటే రెట్టింపు సామర్థ్యం, ఒకటైతే రెండు, రెట్టింపు సామర్థ్యం, ఎఫిషియన్సీ, 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 స్కిల్నెస్, సామర్థ్యం. ఓకే. బి కంప్లీట్ ఏ వర్క్ 12 days. బి రోజుకు 1 యూనిట్ చేస్తాడు కానీ 12 days. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం ఎప్పుడైనా సరే మెన్ ఇంటూ డేస్ గుర్తుపెట్టుకోండి, మెన్ ఇంటూ డేస్, మెన్ ఇంటూ డేస్. ఓకే. బి ఇంటూ 12. ఓకే. ద నంబర్ ఆఫ్ డేస్ విచ్ ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ ద వర్క్ అన్నాడు. ఏ మరియు బిలు ఎన్ని రోజులు చేస్తారు, ఈ పనిని ఏ మరియు బిలు ఎన్ని రోజులు చేస్తారు. బి అంటే ఎంత 1 into 12 బై ఏ మరియు బి ఎంత 3. హౌ మెనీ డేస్? ఇట్ మస్ట్ బి 4 days. ఇట్ మస్ట్ బి 4 days. సింపుల్ అన్నమాట, చాలా సింపుల్. ఓకే. ఏబి అడిగాడు అనుకో, ఏబి యొక్క సామర్థ్యం వేయడమే, సింపుల్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43. ఓకే. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్మెన్ యాజ్ బి. ఏ బి కంటే రెట్టింపు సామర్థ్యం గలవాడు, ఒకటైతే రెండు. ఓకే. ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ జాబ్ ఇన్ 18 days. ఇద్దరు కలిపి పనిచేస్తే, ఏ ప్లస్ బి పనిచేస్తే ఎన్ని రోజులు చేస్తారో 18. ఇది టోటల్ ఎల్సిఎం, ఇదే వర్క్, టోటల్ వర్క్, ఇదే టోటల్ వర్క్. ఓకే. ఏ అలోన్ డస్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ ఈ విల్ కంప్లీట్ ద జాబ్. ఏ ఒక్కడే చేస్తే అంటే బై 2 వేయాలి, బి ఒక్కడే అడిగితే బై 1 వేయాలి, సింపుల్ అన్నమాట. ఏ ప్లస్ బి అంతా 3. 3 ఎందుకు? 2 + 1. 3 into 18 by 2. Simple. 27 days. 27 days is a right answer. 27 days right answer. Okay. Question number 44, very interesting. Very interesting. Question number 44. David and Michael together can finish a job in 4 days, 19 hours, 12 minutes. 4 days, 19 hours, 12 minutes. నేను వీటిని డేస్లో మార్చుకుంటున్నాను. 4 days, 19 hours, 19 by 24. ఎన్ని? ఒక రోజుకి 24 గంటలు కాబట్టి 12 by 60 వేస్తే అవర్లో మారింది, బై మళ్ళీ 1 by 24. ఓకే. ఇట్స్ నైస్. 4 days plus 19 by 24, 120. ఎల్సిఎం 120. ఓకే. ఎన్నిసార్లు పోతుంది? 480 ప్లస్ 24 ఎన్నిసార్లు పోతుంది? 5 times. 95 plus 1, 576 by 120 days. 576 by 120 days. ఇదన్నమాట. ఏది దీన్ని సింప్లిఫై చేస్తే. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. ఓకే. డేవిడ్ అండ్ మైకల్ టుగెదర్ కెన్ డూ దిస్ మచ్ జాబ్. ఓకే. ఇఫ్ డేవిడ్ వర్క్స్ 2/3 of Michael's speed, డేవిడ్ మైకల్ 2/3 of Michael's speed. మైకల్ 3 అయితే డేవిడ్ 2. సింపుల్ అయిపోయింది. ఓకే. ఇద్దరు కలిపి చూడండి, హౌ లాంగ్ డస్ మైకల్ అలో అని ఫినిష్ ద జాబ్. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు? 4 days, 19 hours, 12 minutes అన్నాడు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 576 by 120 ఇంటూ ఇద్దరు కలిపి అంటే ఏంటి? డేవిడ్ మైకల్. ఇది ఇంటూ వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ, ఇవి రోజులు, ఈ ఎఫిషియన్సీ. ఇదేంటిది? ఇప్పుడు వచ్చేది ఏంటి? ఎల్సిఎం. ఇప్పుడు వచ్చేది ఏంటి? ఎల్సిఎం. ఓకే. బై ఇప్పుడు ఏం అడిగాడు? మైకల్ అడిగాడు కాబట్టి బై 3 వేస్తాం. సింపుల్ అయిపోయింది క్వశ్చన్. ఓకే. లిసన్ కేర్ఫుల్లీ. 576 into 5 by 120 into 3. ఓకే. 3 192s.
ఓకే. ఓకే 12 5 ones 5 24s 24 ones 24 8. Answer is 8 days. Answer is 8 days. సింపుల్ అన్నమాట, ఏమీ లేదు క్వశ్చన్లో. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మైకిల్ ప్లస్ డేవిడ్ ఇంటూ డేస్. ఓకే, మైకిల్ ప్లస్ డేవిడ్ హౌ మచ్ 5 ఇంటూ ఏమిచ్చాడు ఇండైరెక్ట్గా 4 days 19 hours 12 minutes అన్నాడు. దట్ మీన్స్ 576 by 120 days బై ఎవరి ఎఫిషియన్సీ అడిగాడు, మైకల్ గురించి అడిగాడు, మైకల్ బై 3 చేశాను. అదే డేవిడ్ అడిగితే బై 2 వేస్తాను. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, క్లియర్గా రాసుకోండి మీరు. ఓకే, వీడియోని పౌజ్ చేసి మరీ రాసుకోండి, ఇంట్రెస్ట్గా చూడండి. ఖచ్చితంగా మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ బిట్టు క్వశ్చన్ పెడతాను. ఓకేనా, పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేయలేము, కాపీరైట్ ఇష్యూ వస్తుంది. ఓకే, పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయలేము, పీడిఎఫ్లు కూడా రావు. ఓకేనా, దయచేసి మీరు బుక్ కొనుక్కోండి. 60% అన్ని ఎగ్జామ్లకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్. ఓకేనా, okay. Next question number 45. A is thrice as good workman as B. A B కంటే 3 రెట్లు సామర్థ్యం కలది. ఏంటిది? ఎఫిషియన్సీ. ఓకే, అండ్ సో టేక్స్ 60 days less than B for doing a job. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రోజులు ఇచ్చాడు. రోజులు ఎన్ని రోజులు? ఏ అనేది బి కంటే 60 రోజులు తక్కువ అంట. సో దట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజులు ఇచ్చినప్పుడు రివర్స్లో రాయాలి. అంటే సామర్థ్యానికి రోజులు ఏమవుతాయి? రివర్స్ అవుతుంది. ఓకేనా, ఇది ఇప్పుడు ఎంత గ్యాప్? 2 వచ్చి 60 days లెస్ అంట. 2 వచ్చి 60 days లెస్ అంట. 1 వచ్చి ఎంత? 30. 1 వచ్చి 30. అప్పుడు ఏ ఎంత? 30 days. బి ఎంత? 3 వచ్చి 90. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఓకే, ద టైమ్ ఇన్ విచ్ దే కెన్ డూ జాబ్ టుగెదర్. వీళ్ళిద్దరూ కలిపి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తారు? ఏ 30 రోజులు, బి 90 రోజులు. ఎల్సిఎం 90. 3 1 4 90/4 అంటే 45/2 అంటే 22.5. రైట్ ఆన్సర్ ఇస్ 22.5 days. 22.5 days. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 46. ఓకే, ఇక్కడ ఎందుకు మనం రోజుల్లో మార్చుకున్నాము అనేది మీకు తెలియాలి. ఎందుకు రాసుకోవాలి? అతను ఇంతకుముందు ఏం చేశాడు? ఎఫిషియన్సీ ఇచ్చాడు, డైరెక్ట్గా మనం ఎల్సిఎం చేసుకుని వేసుకునేవాళ్ళం. ఇప్పుడు రోజుల్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి రోజుల్లో మార్చుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 46 is A and B together do a job in 7 days. A మరియు Bలో 7 days చేస్తారంట. టోటల్ వర్క్ ఎంత? A అండ్ B 7 days. ఇది ఎల్సిఎం అయిపోయింది, డైరెక్ట్ స్టెప్. ఓకే, A ఈజ్ 1 3/4 times as efficient as B. చూడండి, A ఈజ్ 1 3/4 times. ఇది 1 అనుకుంటే 1 3/4. ఇది 1 అనుకుంటే చూడండి, 4 1 4 3. 4 + 3 7. ఓకే, ఇదన్నమాట. ఒక అబ్బాయి అడిగాడు నాకు, సార్ ఈ 4 ఎలా వచ్చింది? ఇరువైపులా 4తో మల్టిప్లై చేస్తాను అంటే ఈ 4 క్యాన్సిల్ అవడం కోసం. ఓకేనా, 7:4. ఏ 7 అయితే బి అంతా 4. మొత్తం ఎన్ని యూనిట్లు? 11 యూనిట్స్.
11 into 7. ఇది ఎల్సిఎం. ఇప్పుడు క్వశ్చన్ చదవాలి. ఓకే, ద సేమ్ జాబ్ కెన్ బి డన్ ఏ అలోన్. ఏ ఒక్కడే ఎంత చేస్తున్నాడు బై ఏ అడిగాడు కాబట్టి బై 7 వేస్తాను. ఓకే, ఎన్ని రోజులు? 11 days. అదే బి అడిగితే ఏమి వేయాలి? 11 into 7 by 4, 77 by 4, 19 1 by 4. ఇదన్నమాట. ఓకేనా, సింపుల్. ఓకేనా, చాలా ఈజీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఎల్సిఎం ఈక్వల్ టు మెన్ ఇంటూ డేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. కమల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. చూడండి, కమలు ఒక్కడే వర్క్ ఇచ్చాడు. ఇద్దరు వర్క్ ఇస్తే డైరెక్ట్గా ఎల్సిఎం వేస్తాం. ఇప్పుడు కమలు ఒక్కడే వర్క్ ఇచ్చాడు. బాగా అబ్జర్వ్ చేయండి, సో దట్ మనకి క్వశ్చన్లో ఏ స్టెప్ ఎలా వేయాలో చెప్తున్నాను. ఓకే, బిమల్ 50% మోర్ ఎఫిషియెంట్ యాజ్ కమల్. ఓకే, కమలు 100 అనుకో, బిమలు 50% ఎక్కువ అంట. అంటే 52 53. ఏంటిది? ఎఫిషియన్సీ. ఓకే, కానీ ఏమిచ్చాడు? కమల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. కమల్ యొక్క వర్క్ రోజుల్లో ఇచ్చాడు కాబట్టి మీరు రోజుల్లోకి మార్చుకోవాలి. రోజుల్లోకి మార్చుకోండి. 3 వచ్చి 15 అయితే 15 days. 3 5s, 2 5s ఎంత? 10 days. 2 5s ఎంత? 10 days. ఓకేనా, అడిగిందంటే బిమల్ విల్ టేక్ టు డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. సింపుల్ అనమాట. నేను క్వశ్చన్ని పూర్తిగా చదవకుండానే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఎగ్జామ్లో ఇలాగే ఉండాలి. అంటే కొందరు ముందు క్వశ్చన్ చదివేస్తారు. క్వశ్చన్ చదవడం మళ్ళీ అర్థం చేసుకోవడం అంత టైం ఉండదు అక్కడ. 30 seconds ఓన్లీ. 30 seconds. ఓకేనా, అండర్స్టాండ్. Question number 48. A does 20% less work than B. A does 20% less. ఇది 100 అయితే ఇది 80. ఎందుకంటే 20% లెస్ అన్నాడు. ఓకే, క్యాన్సలైజ్ చేసింది. 25లా 24లా. ఓకే, సింపుల్. ఇప్పుడు ఇఫ్ ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 1/2 hours. ఏ ఒక్కడిదే ఇచ్చాడు. ఏది? రోజుల్లో గంటల్లో అలా ఇచ్చాడు. రోజుల్లో ఇచ్చినట్టే ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం ఏం చేయాలి? దేనికిది? ఎఫిషియన్సీ. మనం ఏం చేయాలి? ఇప్పుడు మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 5:4. ఏ 7:30. 5 వచ్చి 7:30 అయితే 4 వచ్చి అంత. సింపుల్ కదా. 5 వచ్చి 5 + 5లో సగం. 5 వచ్చి 7:30 ఎప్పుడు అవుతుంది? 5 1:30లా. రీజనింగ్లో మనం 5 7 1/2 4 డాష్ అంటే ఫాస్ట్గా చెప్పేస్తారే. అది ఇక్కడ కూడా అప్లై చేయాలి. అర్థమెటిక్లో కూడా మీరు అప్లై చేయాలన్నమాట. 5 వచ్చి 7 1/2 అయిందంటే 5 × 1.5. 4 × 1.5 how much? 4 × 1.5 how much? 6 days. 4 × 1.5 how much? 6 days. అయిపోయింది క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఇస్ 6 days. ఓకే, లేదా 6 hours. ఇది అవర్స్లో ఇచ్చాడు, అవర్స్. ఇది డేస్లో ఇస్తే డేస్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 49. ఓకే, ఇఫ్ చూడండి, ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. A is 30% more efficient than B. A అనేది B కంటే 30% ఎక్కువ సామర్థ్యం కలడు. అయిపోయింది. ఇదేంటిది? ఎఫిషియన్సీ, సామర్థ్యం. ఓకేనా. హౌ మచ్ టైమ్ విల్ దే వర్కింగ్ టుగెదర్. ఇద్దరు కలిపి
Okay, how much time will they work together to take complete a job with A alone could have done 23 days. ఏ ఒక్కడే 23 రోజులు చేస్తే ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు చేస్తాడు? సింపుల్ కదా క్వశ్చన్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఏ ఒక్కడే అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మార్చుకోవాలి రోజుల్లోకి. డేస్ ఏమవుతుంది? 10 13. బాగా చూడండి, ఎల్సిఎం అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ మెన్. ఓకే, ఇద్దరు ఏ ప్లస్ బి ఇంటూ ఓకే హౌ మెనీ డేస్? ఇలా ఎఫిషియన్సీ ఇంటూ డేస్. ఇది ఎల్సిఎం అంటే ఇదే కదా. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి. ఓకే, ఏ ప్లస్ బి ఎంత చేస్తుంది? ఏ ప్లస్ బి ఎంత చేస్తుంది? ఏ ప్లస్ బి ఎంత చేస్తుంది? 23. కానీ ఏ ప్లస్ బి చేసే రోజుల సంఖ్య ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాము? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? పాయింట్ చూడండి, ఏ ఒక్కడే 23 రోజులు చేస్తాడు అంటే ఒక రోజుకి 10 యూనిట్లు చేస్తాడు. చూడండి, ఏ ఒక్కడే 23 రోజులు చేస్తాడు. ఏ ఒక్కడే 23 రోజులు చేస్తాడు. ఏ ఒక్కడే 23 రోజులు చేస్తే ఏ మరియు బీలు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తాడు? యాక్చువల్గా బి ఒక్కడే అని ఉంటాడు. యాక్చువల్గా అనాల్సింది బి ఒక్కడే, కానీ మీ ఇష్టం. క్వశ్చన్ ఓకే పర్లేదు. ఏ ఒక్కడే అంటే 23 × 10. 23 × 10. ఏ ఒక్కడే అంటే ఏ యొక్క సామర్థ్యం వేయాలి, గుర్తుపెట్టుకోండి. బి ఒక్కడే అనాలి క్వశ్చన్లో యాక్చువల్గా, కానీ ఏ అన్నాడు. మన ఇష్టం, క్వశ్చన్ మార్చవచ్చు కదా. ఓకే, ఇది ఏ ఇంటూ 10 డేస్. ఇది ఎల్సిఎం బై ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు ఎంత? ఓకే, ఏ ఒక్కడే 10, ఏ ఒక్కడే ఎల్సిఎం ఎంత? ఎఫిషియన్సీ ఎంత? 10 యూనిట్స్. అలా ఎన్ని రోజులు చేశాడు? 23. ఇది ఏ ఒక్కడే ఎఫిషియన్సీ 10 యూనిట్స్ 23 చేశాడు. ఇది ఎల్సిఎం బై 23. 10 డేస్ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్ అన్నమాట. ఓకేనా? ఆప్షన్ డి, నన్ ఆఫ్ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. అదే బి ఒక్కడే అన్నాడు అనుకో, బి ఒక్కడే అంటే చూడండి, బి యూనిట్లు ఎంత? 13. అలా ఎన్ని రోజులు చేశారు? ఇద్దరు 23 రోజులు చేశారు. ఇది టోటల్ ఎల్సిఎం బై ఏమేస్తారు? బై ఏ ప్లస్ బి అన్నాడు కదా. ఏ ప్లస్ బి ఎంత? 23. సో దట్ 13 డేస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఏ గురించి మాట్లాడారు కాబట్టి ఏ ఇంటూ ఏ యొక్క ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. ఏ ఎఫిషియన్సీ ఎంత? 10 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 23. 230 బై ఇద్దరిని అడిగేది కాబట్టి 23 గెట్స్ క్యాన్సర్. రిమైనింగ్ ఈస్ 10 డేస్. ఓకే, క్వశ్చన్ ఏదో అడగచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, 2 workers A and B working together completed a job in 5 days. A plus B 5 days. ఇది టోటల్ వర్క్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ఏ వర్క్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్. ఏ అనేవాడు తను చేసే కంటే రెట్టింపు అంటే ఏంటి? ఏ కాదు 2A. And B worked 1/3 efficiency as he actually did. 1/3 Bలో 3. అలా చేస్తే ఎన్ని రోజులు పడుతుందంట? The work would have been completed 3 days. ఇది సింపుల్ అయిపోయింది. ఓకేనా? క్వశ్చన్ ఏమి అడిగాడు? ఏ అలోన్ కుడ్ కంప్లీట్ ద వర్క్. అది ఈజీ అన్నమాట. చూడండి,
5a plus 5b is equal to 6a. b by 3 into 3 కొట్టుకుపోద్ది, ఏమొస్తుంది b. ఓకే, ఇప్పుడు a ఈక్వల్ టు 4b, a by b ఈక్వల్ టు 4/1. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఏమన్నాడు, ఇది కానీ ఇది కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఎల్సిఎం ఎంత, a plus b into 5. ఓకే, a plus b ఎంత 5 into 5. ఓకే, ఇప్పుడు ఏమడిగాడు, ఏ ఒక్కడే అడిగాడు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ కింద 25/4 అంటే 61/4 డేస్. 61/4 డేస్. 61/4 డేస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. ఎల్సిఎం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎల్సిఎం అంటే ఏంటి, నంబర్ ఆఫ్ డేస్ ఇంటూ హౌ మచ్ ఎఫిషియన్సీ. ఓకేనా, వారి సామర్థ్యం ఇంటూ రోజులు, అంతే. ఓకే, అదొక్కటి వస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 54. మీరు బుక్ దగ్గర పెట్టుకొని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. బుక్ లేని వాళ్ళు కొనుక్కోండి. ఓకే, ఖచ్చితంగా. లేకపోతే మీరు ఏం చేయాలి, వీడియోని పాజ్ చేసి వినాలి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎంత ఉంటుంది కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు పట్టించుకోవాల్సిన చాప్టర్లో పట్టించుకోవాల్సిన పాయింట్, క్వశ్చన్లో పట్టించుకోవాల్సిన పాయింట్ మాత్రం సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైపోతుంది. 54. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. ఏ ఒక్కడే 15 రోజులు చేస్తాడంట. బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఓకే, ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. 4 రోజులు పనిచేశారు ఏ ప్లస్ బి. ఓకే, దెన్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ లెఫ్ట్. మిగిలి ఉన్న భాగం ఎంత, భాగం భిన్నాల్లో ఇచ్చాడు. సింపుల్. ఎల్సిఎం 60, 3, 4, 15కి 20కి ఎల్సిఎం 60. చంద్రమండలంకి వెళ్ళి చెప్పేస్తారు. ఓకేనా, చంద్రమండలంకి వెళ్తే మన వెయిట్ తగ్గచ్చు, కానీ ఏమవుద్ది ఇక్కడ వెయిట్ 9.8 మీటర్ పర్ గురుత్వ త్వరణం మారుతుంది, కానీ వెయిట్ మాత్రం సేమ్. అలాగే మనం కూడా ఏం చేయాలి చూడాలి, మాస్. ఓకే, ఇక్కడ కూడా వినాలి. 15 20 అంటే చంద్రమండలంకి వెళ్ళినా 60 అని చెప్తాం, మార్పు ఉండదు. ఓకేనా. క్వశ్చన్ ఏమని అడుగుతాడు, ఏ ప్లస్ బి 4 రోజులు పనిచేసిన తర్వాత ఒక రోజుకి ఎంత. ఏ ప్లస్ బి 4 రోజులు చేశాడు అంటున్నాడు. ఒక రోజుకి ఎంత చేసి ఉంటాడు, 7 యూనిట్లు. 4 ఏళ్ళు 28. ఓకే, మొత్తం 60లో 28 28 అయిపోయి మిగిలినటువంటి 32. ఓకే, మిగిలి ఉన్న భాగం అడిగాడు. మిగిలి ఉన్న భాగం 60లో 32 అంటే 4 15ల 4 8ల ఇదే కదా, 8/15. ఎంత, 8/15. ఓకేనా, 8/15 days. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఓకే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఏ ఒక్కడే పనిని 15 రోజులు చేస్తాడు. బి 10 days చేస్తాడు. బి వర్క్ ఇట్ ఫర్ 8 days. బి ఏం చేశాడు, 8 days పని చేశాడు. ఏ రిమైనింగ్ వర్క్ ఎంత అన్నాడు. వాట్ ఈజీ క్వశ్చన్ ఇట్ ఈస్, చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఎల్సిఎం ఎంత 30, 2, 3. బి 8 రోజులు చేస్తే 8 3 24. మొత్తం 30 యూనిట్లో 24 యూనిట్లు అయిపోయి రిమైనింగ్ ఎంత 6. ఎవరు చేయాలి, ఏ రోజుకి ఎన్ని చేస్తాడు, 2 యూనిట్లు. 6 చేయాలి. 6/2 అంటే 3 days. రిమైనింగ్ వర్క్ ఎంత, 3 days. టోటల్ వర్క్ అడిగాడు అనుకో, ఫస్ట్ ఒక 3 రోజులు
ఫస్ట్ 8 రోజులు, ఫస్ట్ ఒక 8 రోజులు, తర్వాత 3 రోజులు. ఇది బి చేశాడు, ఇది ఏ చేశాడు, మొత్తం ఎంత 11 టోటల్ వర్క్ అడిగితే. ఓకే, రిమైనింగ్ వర్క్ అడిగితే ఎంత, రిమైనింగ్ వర్క్ అడిగితే 3 days. 3 days ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలంటే హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టైమ్ అండ్ వర్క్ క్లాసులు 8 వీడియోలు ఉన్నాయి. దాని తర్వాత తెలుగు మీడియం టైమ్ అండ్ వర్క్ క్లాసులు కూడా పెట్టుకున్నాను. ప్లేలిస్ట్ చూడండి, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, తెలుగు మీడియం బుక్ ఉండేవాళ్ళు తెలుగు మీడియం బుక్ చూడండి ఫస్ట్, చూసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం బుక్లో చూడండి. ఓకేనా, మీరు బుక్ ఉండాల్సిన అవసరమే లేదు. క్వశ్చన్ చదివేటప్పుడే మీకు ఆ పాయింట్, ఆహా ఓకే ఇది అడిగాడా అనేసి నేను చెప్పేస్తున్నాను. ఓకేనా, క్లియర్గా చదివి మళ్ళీ చెప్పి మళ్ళీ చదివి మీరు రాసుకొని అంత టైము పెట్టకూడదు. ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, మనం ఎగ్జామ్ యొక్క ఎన్విరాన్మెంట్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఆఫ్టర్ కరోనా ఇది, బిఫోర్ కరోనా కాదు. ఓకే, ఓకే, క్వశ్చన్ నెంబర్ 56. ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్, చాలా ఈజీ. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 18 days and 15 days. 18 days and 15 days. ఫాస్ట్గా వెళ్తాను చెప్పండి, ఫాస్ట్గా. 90 అంతే. 18 5ల 15 6ల. ఓకే, అయిపోయింది. దే స్టార్టెడ్ డూయింగ్ ద వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 3 days ఏ హ్యాడ్ టు లీవ్. ఓకే, వారిద్దరు పని చేస్తున్నారంట. 3 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపో. ఇప్పుడు ఎవరు చేయాడు, బి చేశాడు. ఓకే, బి అలోన్ కంప్లీట్ రిమైనింగ్ వర్క్. బి ఈ రిమైనింగ్ వర్క్ చేశాడు. అయితే ఏమడిగాడు ఇప్పుడు, ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ ఇన్, ద హోల్ వర్క్ మొత్తం వర్క్ ఎంత అన్నాడు. ఈ 3 రోజులు ప్లస్ ఇది ఎంత వస్తుందో కలుసుకుంటే మొత్తం వర్క్ వస్తుంది. ఇది పాయింట్. ఈ పాయింట్ మనం క్యాష్ చేసుకోవాలి, సింపుల్. ఇప్పుడు చూడండి, 3 రోజులు చేశారు కదా ఇద్దరు. ఒక రోజుకి ఎంత, ఒక రోజుకి 11, 5 + 6 11, 3 11 33, 90లో 33 అయిపోయింది. 90లో 33 అయిపోయింది. ఇంకెంత మిగులుతుంది, 57 మిగులుతుంది. 57 మిగులుతుంది. ఎవరు చేయాలి, బి చేయాలి. బి ఎంత, /6 57/6 57/6 అంతే కదా. ఓకే, ఎక్కాలి రావా మీకు, వచ్చు, కొట్టండి. ఓకే, 3 19లో 3 2 19లో సగం. 19లో సగం అంటే ఎవరిని అడిగినా చెప్తారు. 19లో సగం అంటే 9.5 అంతేనా. 9.5 9.19లో సగం. ఓకే, 18లో సగం అంటే 9 అయిపోయింది. బి అనేవాడు 9.5 రోజులు చేస్తాడు. ఏ ప్లస్ బి 3 రోజులు చేస్తారు. మొత్తం పని 12.5 రోజులు అయిపోద్ది. ఓకేనా, సింపుల్. 9 + 3 12 1/2 days, ఈజీ. ఓకే, హోల్ వర్క్ అడిగాడు. రిమైనింగ్ అడిగితే 9 1/2, రిమైనింగ్ అడిగితే 9 1/2 days. ఓకేనా, రిమైనింగ్ అడిగితే 9 1/2 days. ఓకే, క్వశ్చన్ నెంబర్ 57. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 57. A, B, C can separately do a work in 12, 15, 20 days respectively. A, B, C 12, 15, 20 days respectively. LCM ఎంత ఫస్ట్ 60. చంద్రమండలంకి వెళ్ళి చెప్పేయాలి. ఓకే, 4 5. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్, దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ అండ్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 2 days. అందరూ పనిచేస్తున్నారు. దే అంటే వారు, అందరూ పనిచేస్తున్నారు. 2 రోజులు పనిచేస్తున్నారు. తర్వాత సి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చేయాలి, ఏ ప్లస్ బి. తప్పదు, ఏ ప్లస్ బి చేయాల్సిందే. ఓకే, ద రిమైనింగ్ వర్క్ విల్ ఫినిష్డ్. చాలా ఈజీ. ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. ఓకే,
టోటల్ వర్క్ ఎంత 60 యూనిట్స్. అందరూ కలిపి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారు? 12 యూనిట్లు. 9 4 9 చూడు, 5 4 9 9 3 12. అలా 2 రోజులకి 24 యూనిట్లు అయిపోయినాయి. మిగిలినటువంటి 36. ఇప్పుడు ఏం చేయాలి? ఏబి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తుంది? 9. 36/9 అంటే ఎన్ని రోజులు? 4 డేస్. రిమైనింగ్ వర్క్ 4 డేస్. టోటల్ వర్క్ 6 డేస్. ఎందుకంటే 2 డేస్ ప్లస్ 4 డేస్ 6 డేస్. ఓకే. క్వశ్చన్ నంబర్ 58. Listen. A can complete a piece of work in 18 days, B 20 and C 30. Simple. A 18, B 20, C 30. LCM fast గా చెప్పండి. ఫాస్ట్గా 90. 33s. ఎక్కడ రావాలా? 33s. 20తో పోదు కదా. అప్పుడు ఏమయ్యాలి? ఫాస్ట్గా దీన్ని డబుల్ చేసేయాలి. సింపుల్. 36. 29s. 18 10s. అయిపోయింది. సింపుల్. ఓకేనా? ఎల్సిఎం మీరు ఎంత వేసుకోవచ్చు, మీకు ఎక్కడ రావాలి. ఓకే. మీరు ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ నెంబర్ 58 కదా. ఓకే. బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ వర్క్ అండ్ ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 2 days. బి మరియు సీలే చేస్తున్నారట పాపం. బి మరియు సీలు చేశారు. 2 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. దే లీవ్. ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఏ రావాలి, మరి తప్పదు. ద టైమ్ టేకన్ బై ఏ అలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఓకే. టోటల్ అంతా 180 యూనిట్స్. బీసీ అంతా 15 అంటే 30 యూనిట్స్ బీసీ చేసి, ఓన్లీ 30 యూనిట్స్ బీసీ చేసి ఏకి 150 యూనిట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు పాపం. ఏకి 150 యూనిట్లు, కానీ ఒక రోజుకి 10 చేస్తాడు. అంటే ఎన్ని రోజులు చేయాలి? రిమైనింగ్ వర్క్ అంటే 15 డేస్. రిమైనింగ్ వర్క్ అంటే అది ఎన్ని రోజులు? 15 డేస్. ఓకే. టోటల్ వర్క్ అంటే 2 + 15 17. రిమైనింగ్ వర్క్ అంటే 15 డేస్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 59. ఓకే. మీరు ఫాస్ట్గా ఉండాలి. స్పీడ్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? వైరస్ ఎలా వస్తుందో తెలియట్లేదు. ఓకేనా? మనం కూడా అలా అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే. ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఏ ఒక్కడే 10 రోజులు. బి ఇన్ 15 days. సి ఇన్ 20 days. ఎల్సిఎం 60 3 4 6 అయిపోయింది. ఓకేనా? ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 2 days. వెరీ గుడ్. ఏ మరియు సిలో 2 days పనిచేస్తారంట. ఇప్పుడు పాయింట్, ఏ వాస్ రిప్లేస్డ్ బై బి. ఏ అనేవాడు బదులు బి వచ్చాడంట, అంటే సి అలాగే ఉన్నాడని. ఓకే. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్. మొత్తం మీద ఎన్ని రోజులు జరిగింది? సింపుల్ కదా. సింపుల్. చూడండి, మొత్తం ఎంత? 60 యూనిట్లు. ఏసీ ఎంత? 9 యూనిట్లు. అంటే 2 రోజులకి 18 యూనిట్లు ఓవర్. 2 రోజులకు 18 యూనిట్లు ఓవర్. మిగిలింది 42. అవి ఎవరు చేయాలి? బీసీలు. బీసీ అంటే ఎంత? 7. 4 + 3 7. 42/7 అంటే 6 రోజులు. బి ప్లస్ సి 6 రోజులు. ఏ ప్లస్ బి 2 రోజులు. మొత్తం 8 రోజులు. రైట్ ఆన్సర్. టోటల్ అడిగాడు. 8 రోజులు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే. మేక్ ఫాస్ట్.
క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60. ఓకే, రాయండి. క్వశ్చన్ నెంబర్ 60 చెప్పేద్దాం. వెరీ గుడ్. చాలా 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 ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఏ మెజన్ పీ కెన్ ప్రింట్ 1 lakh బుక్స్ ఇన్ 8 hours. 1 లక్ష కాదు, ఎన్ని లక్షలను ప్రింట్ చేసుకో, 8 గంటల్లో పీ అనేది ప్రింట్ చేస్తుంది. మనకు కావాల్సిన మ్యాటర్ అది మ్యాటర్. ఓకేనా? క్యూ కెన్ ప్రింట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ 10 hours. R can print the same number of books in 12 hours. Okay. All the machines are started at 9 a.m. Remember, all the machines are started at 9 a.m. While machine P is closed at 11 a.m. All the machines are started at 9 a.m. While machine P is closed at 11 a.m. P close అయితే QR చేయాలి కదా. ఓకే, QR చేయాలి. ఓకే, and the remaining 2 machines complete the work approximately at what time the work is completed or finished అని ఇచ్చాడు. సింపుల్ అన్నమాట. ఓకే, LCM ఎంత సింపుల్గా చెప్పాలి, 120. ఎందుకంటే 12 ఉంది, 0 ఉంది, మరి ఇంకొక దిక్కు లేదు, ఖచ్చితంగా 120. ఇది లేకపోతే 60, 10 12 ఉంటే 60 LCM. ఓకే, బేసిక్స్ కోసం హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, 8 వీడియోలు చేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇది 120 కాబట్టి 8 15 10 12 12 10 అయిపోయింది. ఓకే, బాగా ఉండండి. P + Q + R 9 గంటలకు స్టార్ట్ చేసి 11 గంటల వరకు అందరూ కలిసి పనిచేశారు. అంటే 2 గంటలు అందరూ పనిచేశారు. 2 గంటలకి అందరూ కలిసి పనిచేస్తే ఎన్ని యూనిట్లు చేస్తాయి? ఓకేనా, 37 యూనిట్లు చేస్తారు. 1 గంటకి 15 12 27 10 37. అలా 2 గంటలకి 74 యూనిట్లు ఓవర్, ప్లస్ మొత్తం 120 యూనిట్స్ కదా. రిమైనింగ్ 46 యూనిట్స్ ఎవరు చేయాలి? Q + R. తర్వాత ఏమన్నాడు? అప్రాక్సిమేట్లీ, సుమారుగా, రమారమి అంటాడు. ఓకే, QR 46 QR ఎంత? 22. అప్రాక్సిమేట్లీగా అంటే 2 సార్లు పోతుంది. ఇది 23 అనుకో, 2 సార్లు పోతుంది. అప్రాక్సిమేట్లీ మరొక 2 గంటలు అంటే 11 గంటలకి పీని క్లోజ్ చేసాము. దానివల్ల మరొక 2 గంటలు సింపుల్. 1 PM, అప్రాక్సిమేట్లీ 1 PMకి ఏమవుద్ది? పని పూర్తి అవుతుంది. ఓకేనా? మన హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు అరిథమెటిక్ నైట్ క్యాప్సులు, ప్యూర్ మ్యాథ్స్ మార్నింగ్ క్యాప్సులు కూడా చెప్తున్నాం. ఈ అరిథమెటిక్ నైట్ క్యాప్సులు ఎందుకు చెప్తున్నానంటే, స్టూడెంట్కి డౌట్ వచ్చి, అంటే మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఖచ్చితంగా పిల్లలు ఎవరు ఆన్సర్ చేయకపోతే ఆ క్వశ్చన్ని ఖచ్చితంగా నేను తీసుకొని ఏం చేస్తున్నాను? అరిథమెటిక్ నైట్ క్యాప్సులు మరియు ప్యూర్ మ్యాథ్స్ మార్నింగ్ క్యాప్సులు. ప్యూర్ మ్యాథ్స్లో డౌట్ రావచ్చు, అరిథమెటిక్లో డౌట్ రావచ్చు. ఓకేనా? అలాగా స్టూడెంట్స్కి ఎప్పుడు దగ్గరగా ఉంటూ మన అరిథమెటిక్ ఫ్యాకల్టీగా నేను 6 years నుంచి పనిచేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? మనకి ఇప్పుడు యూట్యూబ్లో మ్యాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుగు మీడియం, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇంగ్లీష్ మీడియం, ఓకే, బేసిక్ అరిథమెటిక్ సిలబస్ అంతా పెడుతున్నాను. ఓకేనా? ఇంకా సబ్జెక్ట్ కావాలి అంటే, నా ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా నచ్చింది అంటే, ఓకే, మీరు ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే కాదు, నాకు చాలా బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో 16 నుంచి 20 బుక్స్ రెఫర్ చేసి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్తున్నాను. ఓకేనా?
కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం కేవలం 1025 రూపాయలు, 1025 మాత్రమే ఫీజు, చాలా ఈజీ. ఓకేనా? అంటే మనం 6 మంత్స్ కదా, 6 మంత్స్ టైంలో 1000 రూపాయలు అంటే మీరు ఒక బుక్ కొనాలంటే ఎంత అవుతుందో అంతే అన్నమాట. కాబట్టి మేమేం చేస్తున్నాము, ఆ బిట్స్ అన్నింటినీ ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నాం. ఓకేనా? అద్భుతమైన అవకాశం. మరి చాప్టర్కి 100 క్వశ్చన్స్ పీడిఎఫ్లో ఉంటాయి. ఇంతకంటే మంచి అవకాశాలు అంటే ఇప్పుడు కరోనా కదా, పాపం చాలా చాలా పేద విద్యార్థులు ఉంటారు అనేసి మా డైరెక్టర్, మైన్స్ అకాడమీ డైరెక్టర్ గారు ఫీజు తగ్గించారన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.